దేవుడు మన పాపాలని క్షమిస్తాడు, మన గతాన్ని మర్చిపోతాడు. కారణం ఏంటంటే, ఒక గ్రామంలో ఒక యవనస్తుడున్నాడు. అతడు దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అనుకోకుండా ఒక పెద్ద తప్పు చేశాడు. లోపల ఒక గిల్టీ ఫీలింగ్, ప్రభా నీ ఎదుటికి వచ్చి నీతో మాట్లాడేంత ధైర్యం నాకు లేదయ్యా, దయచేసి నన్ను క్షమించగలుగుతావా అని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నాడు. మనోవేదన గురవుతున్నాడు. చివరికి గదిలోకి ఒంటరిగా వెళ్ళి ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. ప్రభా తెలియకుండా నేను తప్పు చేశాను, ఇంతవరకు నువ్వు నన్ను ప్రేమించావు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, ఇక నేను ఇప్పుడు తప్పు చేశాను కాబట్టి నువ్వు నాకు దూరం అయిపోయావా, ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెడతావా, అనేక డౌట్స్, అనేక ఆలోచన మెదులుతూ ఏడుస్తూ 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 పడుకున్నాడు. తనకు ఒక కల వచ్చింది. ఒక పచ్చిక బయలుగల ఒక చెట్లలో ఆయన నడుస్తూ వెళుతున్నప్పుడు యేసయ్య ఒక తెల్లని వస్త్రమును తన చేతి మీద వేసుకొని నడుస్తూ వస్తున్నాడు. వచ్చి ఈ యవనస్తుని దగ్గర నిలబడ్డాడు. ఈ యవనస్తుని దగ్గరికి వచ్చి, నానా ఏమైంది, డల్లుగున్నావు? ప్రభా నన్ను క్షమించు ప్రభా, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను తెలియకుండానే పొరపాటు చేశాను, నేను తెలియకుండానే పాపము చేశాను, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకొని భయంకరంగా ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రభు దగ్గర తీసుకొని, సరే నువ్వేం పాపం చేశావు? ప్రభా నేను అబద్ధం ఆడాను, ప్రభా నేను కోపంతో ఇతరులను దూషించాను, ప్రభా నువ్వు ఏదైతే చేయొద్దన్నావో ప్రతిదీ నేను చేశాను చెప్పేసి ఆయన ఏదైతే చేశాడో వాటన్నిటిని ఒప్పుకుంటున్నప్పుడు యేసయ్య చేతి మీద ఉన్న ఆ తెల్లని వస్త్రం ఇంకా ప్రకాశమానంగా మారిపోతుంది. ఈయన పాపములు ఒప్పుకుంటున్నాడు, ఆ వస్త్రము ఇంకా తెల్లగా మారుతుంది. చివరికి నేను పాపిని ప్రభా క్షమించమన్నప్పుడు ప్రభు క్షమించి ఆ వస్త్రము ఆ యవనస్తుని మీద పెట్టేశాడు. పెట్టగానే ప్రభు అతనితో చెప్పాడు, నేను నిన్ను క్షమించాను, నీ గతాన్ని నేను మరిచిపోయాను.